హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పొటాటో స్నాక్ రెసిపీ అండి. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, అలాగే చాలా క్రిస్పీగా, క్రంచీగా, పిల్లలు చాలా ఇష్టంగా తినేలా ఈ పొటాటో స్నాక్స్ ప్రిపేర్ చేయబోతున్నాండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు కదా, ఆ టైంలో ఒక 2 పొటాటోస్ ఉంటే చాలండి ఈ టేస్టీ స్నాక్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ బాగా వాష్ చేసిన ఒక 3 మీడియం సైజు పొటాటోస్ తీసుకునండి. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా పైన ఉండే మట్టి అంతా పోయే వరకు కూడా. ఇప్పుడు ఇలా నేను మధ్యలోకి కట్ చేసి చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేస్తున్నాను. మనం పీల్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు పొట్టుతో తినడం ఇష్టం లేకుంటే పీల్ చేసుకొని కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. నేనైతే అలా పొట్టుతోనే ఇలా చిన్న చిన్న ముక్కల్లా స్లైసెస్లా కట్ చేశాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. మనం అలాగే పక్కన పెట్టేసి ఏమవుతుందంటే పొటాటోస్లో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నల్లబడిపోతాయి. అందుకని కొద్దిసేపు ఇలా వాటర్లో వేసేసుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్‌కి తగినంతగా సాల్ట్, అలాగే కొంచెం పిజ్జా మిక్చర్ ఉంటుంది కదా, ఆరిగానో అంటాం, అది కూడా కొద్దిగా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కార్న్‌ఫ్లోర్ ప్లేస్‌లో రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఎక్కువగా, అది లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు అంతా కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా స్పూన్‌తో తీసామంటే ఇలా స్పూన్‌కి ఇలా వచ్చేలా కూడా కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇందులో కలర్ కోసం ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. పిల్లలు తినేదాన్ని బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. ఆల్రెడీ మనం చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగానే మనం వాటర్‌లో వేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, అందులో వాటర్ అంతా కూడా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్‌లో ఒక్కొక్క పొటాటో ముక్కని ఇలా తీసేసుకొని డిప్ చేసుకోవాలి. చూడండి, ఆ బ్యాటర్ అంతా కూడా చక్కగా కోట్ అవ్వాలి పొటాటో ముక్కలకి. అలాగే నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి. చక్కగా వేడైపోయింది. ఇప్పుడు 1 బై 1 అందులోకి డ్రాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పొటాటో ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా ఒక 1-2 మినిట్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై కావడానికి కూడా చాలా తక్కువ టైమే పడుతుందండి. మనకి ఈ మొత్తం ప్రాసెస్ కూడా 5 మినిట్స్‌లో అయిపోతుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ వేడివేడిగా తినాలనిపించినప్పుడు, అలాగే పిల్లలు ఎప్పుడైనా ఏదైనా స్నాక్ కావాలని అడిగినప్పుడు స్కూల్ నుంచి రాగానే ఈ రెసిపీని డెఫినెట్‌గా ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా, క్రంచీగా చాలా బావుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఆయిల్‌లో నుంచి తీసేసుకొని మనం ఈ పొటాటో స్నాక్స్‌ని టమాటో సాస్‌తో కానీ, లేదా ఏదైనా పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరెన్నో మంచి హెల్తీ అండ్ స్నాక్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.